కనులు తెరవండి పార్వతీదేవి, మీ తపస్సును చాలించండి పార్వతీదేవి, మీ తపస్సునికి చాలించండి. ఎంతటి అనర్థం చేశారు? మీ భవన ద్వారం ముందు అనర్థం జరిగింది పార్వతీదేవి. అనర్థమా? మా భవన ద్వారం వద్ద ఏమిటి అనర్థం? మీకు ఎలా వివరించాలో మాకు అర్థం కావటం లేదు తల్లి పార్వతీదేవి. మా నాలుక మాకు సహకరించటం కూడా లేదు. మీ భవన ద్వారం ముందు జరిగిన అనర్థాన్ని స్వయంగా మీరే వచ్చి వీక్షించండి తల్లి. ఎందుకలా విలపిస్తున్నావు జయ? ఏం జరిగింది? ఏమిటి అనర్థం చెప్పండి. మీ పరిస్థితి చూస్తుంటే ఏదో దుస్సంఘటన జరిగిందనిపిస్తోంది. ఏమైందో చెప్పు జయ. ఎందుకు మీరు అలా విలపిస్తున్నారు? కన్నీరెందుకు కారుస్తున్నారు? ఇంతకీ మీరు ఏం చూశారో చెప్పండి. పార్వతీదేవి, కైలాస యువరాజు మన గణేశుడు. గణేశుడు ఏమైంది మా పుత్రుడికి? ఓ పార్వతీదేవి, మన యువరాజు గణేశుడు మరణించాడు. లేదు. ఏమిటి ఏమిటి మీరంటున్నది? మీరు చెప్తుంది నిజమేనా? విజయ చెప్తున్నది అక్షర సత్యం తల్లి. మన యువరాజు గణేశుని వధించారు. మన యువరాజు గణేశుని హత్య చేశారు పార్వతీదేవి. ఈ శోక సమాచారం అందించేందుకే మేము మీ తపస్సుని భంగపరచవలసి వచ్చింది. తల్లి జగజ్జనని, ఈ దారుణ సంఘటన సకల కైలాసాన్ని అంధకారమయం చేసింది తల్లి. మన భవన ద్వారం ముందు అనాథలా పడి ఉన్న యువరాజు గణేశుని శవం తన తల్లికై నిరీక్షిస్తోంది తల్లి. లేదు పార్వతీదేవి, తల్లి పార్వతీదేవి. గణేశ, గణేశ, ఏమైంది నీకు? ఏమైంది పుత్ర? ఏమైందో చెప్పండి నా పుత్రుడికి. ఇలా నా పుత్రుడు నిర్దయగా వధించిన వారెవరు? ఎవరైనా చెప్పండి. నా గణేశుని శిరస్సు, గణేశుని శిరస్సు ఏది? నా పుత్రుని శిరస్సు ఎక్కడుంది? శిరస్సు లేకుండా నా పుత్రుని శవం ఇక్కడ పడి ఉంటే మీ సమస్త దేవతలు దేవేరులు ఇక్కడ వేడుక చూస్తున్నారా? చెప్పండి, ఎవరైనా చెప్పండి, ఎవరైనా చెప్పండి మాకు. నా పుత్రుని శిరస్సు ఏది? ఎవరైనా చెప్పండి, నా పుత్రుని శిరస్సు ఏమైంది? లక్ష్మీదేవి, మీరైనా చెప్పండి. సరస్వతీదేవి, మౌనంగా ఉన్నారేమిటి? గంగా, నీవైనా చెప్పు. ఇంత అమానుషంగా ప్రవర్తించింది ఎవరు? ఎవరైనా మాట్లాడండి. మీరు అడుగుతున్న ప్రశ్నకు మా దగ్గర సమాధానం లేదు. లక్ష్మీదేవి, మీరైనా మా యందు దయ ఉంచి ఒక తల్లి కడుపు తీపి అర్థం చేసుకొని మీరైనా చెప్పండి మాకు. నా పుత్రుని శిరస్సు ఖండించి అతనికి ఎందుకు ఇలా శిక్ష విధించారు? దయచేసి చెప్పండి. మా పుత్రుడు చేసిన దోషం ఏమిటి? ఈ మనోవ్యధ భరింపలేకున్నావు. తల్లి జగజ్జనని, మమ్మల్ని క్షమించండి. మా కన్నుల ముందే పుత్రుడు గణేశుని వధించారు. మేము చేతగాని వారిలా చూస్తుండవలసి వచ్చింది. గణేశుని రక్షించలేకపోయాం, మేం కాపాడలేకపోయాం. మమ్మల్ని క్షమించండి, క్షమించండి పార్వతీదేవి. ఈ అపరాధానికి కారకులు మేమే. మీరేం అపరాధం చేశారు తల్లి? అపరాధం చేసింది సమస్త దేవగణాలు. వారే ఈ పసిబాలుని చంపిన హంతకులు. అమ్మా జగజ్జనని, గణేశుని పట్ల జరిగిన అన్యాయానికి కారకులు ఈ సమస్త దేవగణాలు తల్లి, అంతేగాని లక్ష్మీదేవి కాదు. లక్ష్మీదేవి నిర్దోషి. ఒక పసిబాలుని వధించి రక్తం కాళ్ళ చూసింది వీళ్ళు. వీళ్ళు ఎందుకు ఇలా చేశారో అడగండి, సమాధానం చెప్పమనండి. మేము నమ్మలేకపోతున్నాం స్వామి.
మా ప్రియాతి ప్రియమైన పుత్రుని హత్య మీ చేతులలో జరిగిందా? ఎందుకిలా జరిగింది? ఒక తండ్రి నిర్దోషి అయిన తన పుత్రుని వధిస్తాడా? ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఒక తల్లి తన పుత్రునికి జన్మనిస్తే ఒక తండ్రి అతని ప్రాణాలు తీస్తాడా? చెప్పండి, మీరు మా స్వామి కదా. మేము మా జీవితం యావత్తూ మీ చరణాలకు అర్పణం చేశాం. చెప్పండి స్వామి, మా పుత్రుని వధించింది ఎవరు? ఎవరు వధించారు? చెప్పండి స్వామి, చెప్పండి. తల్లి పార్వతి, కేవలం కైలాస పర్వతం ఒకటే కాదు, సమస్త విశ్వమంతా ఇందుకు సాక్షిభూతమే. మహాదేవుడు బాలగణేశును హత్య చేసిన హంతకుడు. కావాలంటే ఈ భూమిని అడగండి, ఆకాశాన్ని అడగండి, కైలాసమందలి శిఖరాలను అడగండి, ఈ సృష్టిలోని అణువణువును అడగండి. మహాదేవుడు హంతకుడు అని చెబుతాయి తల్లి పార్వతీదేవి. లేదు, మేము ఇది నమ్మజాలము. మా స్వామిని హంతకులంటే మేము ఒప్పుకోము. ఓ మహాదేవా, ఈ సమస్త విశ్వం మీరు హత్య చేశారని ఆరోపిస్తుంది. ఇది అసత్యమని చెప్పండి. నేను మీ అర్థాంగిని. సమస్త విశ్వం చేస్తున్న అర్థం లేని ఆరోపణలకు జవాబు మేం చెప్తాం. చెప్పండి వీరికి, మీరు మీ ప్రియపుత్రిని చంపిన హంతకులు కాదని చెప్పండి. చెప్పండి మహాదేవా, మౌనంగా ఎందుకున్నారో? ఓ బ్రహ్మదేవా, ఓ విష్ణుదేవా, మీ చంద్రమౌళేశ్వరునికి చెప్పండి మాకు సమాధానం చెప్పమని. పార్వతీదేవి, సమస్త విశ్వం మాపై చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు కావు, అక్షర సత్యాలు. అపరాధుల మేమే బాలగణేశుని వధించిన వారము. అందుకు మీరు మాకు ఏ దండన విధించినా అది మాకు సమ్మతమే. స్వామి, మీకు దండన విధిస్తే రెండు వైపుల నుంచి బాధ మాకే కలుగుతుంది. ఒకవైపు మా పుత్రుని మరణం, ఇక మరోవైపు మిమ్మల్ని బాధించడం వల్ల దుఃఖం మాకే కలుగుతుంది. క్షమించండి గౌరీ, క్షమించండి. కోపావేశంలో మా కళ్ళు మూసుకుపోయాయి. క్షమాపణ వల్ల మన పుత్రుడు పునర్జీవితుడు కాదు కదా స్వామి. మేము ఎన్నో ఆశలతో మీ కొరకు నిరీక్షించాము. భవనమంతా మీ రాక కొరకు సిద్ధం చేసి ఉంచాము. మా స్వామి వస్తారు, ఇంతకాలపు నిరీక్షణ మటుమాయం అవుతుందనుకున్నాం. పుత్రుని శవాన్ని మాకు కానుకగా తెచ్చారా? దీనిని కానుకంటారా స్వామి? ఒక తల్లి బడిలో తన పుత్రుని శవాన్ని ఉంచుతారా స్వామి? అమ్మా పార్వతీదేవి, ఇది విధాత విరచితం తల్లి పార్వతి. అందుకనే ఓ తండ్రి తన పుత్రుని వధించవలసి వచ్చింది. లేదంటే ఈ సమస్త విశ్వంలో ఏ తండ్రి తన స్వహస్తాలతో తన పుత్రుని వధిస్తాడు చెప్పండి? మేము సమస్త దేవతల తరపున మిమ్మల్ని క్షమాభిక్ష వేడుకుంటున్నాం. మా తప్పుని మన్నించండి తల్లి, మా తప్పుని మన్నించండి. మహాదేవా, ఎంతటి అనర్థం చేశారు మీరు. మేము ప్రాణం పోసిన మా పుత్రుని సరిగ్గా చూసుకోనే లేదు. మీరు అతని ప్రాణాలు తీస్తారా? దేవాది దేవా, మా పుత్రుడు సాక్షాత్తు ఓంకార రూపుడు, నాదంలో పరిపూర్ణత పొందినవాడు. మీరు అతన్ని వధించేశారు. ఇక ఈ ఓంకార రూపం ఉండని పక్షంలో మాలోని శక్తి మేము నశిస్తాం. ఈ సమస్త సృష్టి నశించిపోతుంది. మా కన్నుల ముందు మా పుత్రుడు మరణిస్తే మేం చూస్తూ ఉండాలా?